CSU ప్రెసిడెంట్ కరెస్పాండెంట్ టీజే ఫ్రాంక్లిన్ గారికి, సుధాకర్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ, అతిథులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి రాజ్యాంగం 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోనికి రావడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. రాజ్యాంగం మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కానీ మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని, రాజ్యాంగాన్ని మనమే రచించుకోవాలని తను పడ్డ అవమానాలు చదువుకునే రోజులలో బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఇలా కాదు, మన రాజ్యాంగం మనకే ఉండాలి, మన జాబులు మనమే చేసుకోవాలని, మనదే మనకంటూ ఉండాలని బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అదే రాజ్యాంగాన్ని రచించడం సర్వసత్తాగా సామ్యవాద గణతంత్ర రాజ్యాంగ మన రాజ్యాన్ని మనమే గణతంత్రంగా పరిపాలన చేసుకోవాలని బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరొకసారి ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ, నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్.